ఎంత పెద్ద విద్య, అసలు ఎంత ఉంది విద్య, ఎంత చదివినా చాలదు. చాలామంది 40, 60, 50 ఏళ్ళైనా ఇంకా ఏదో కట్టి ఇంకా ఏదో చదువుతూనే ఉంటారు. చదువుకూడదని నేను చెప్పలేదు. వయస్సు అయిపోయిన మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టినప్పటికి కూడా మళ్ళీ ఏదో కడుతూనే ఉంటాడు, ఏదో చదువుతూనే ఉంటారు. ఎన్నో మా ఇళ్లలో ఉంది అట్లా, ఎన్నో ఇళ్లలో ఉంది. మీకు తెలుసు. మీకు అటువంటి వాళ్ళని చూసి మీరు థ్యాంక్స్ చెప్పండి. అబ్బో బాబో ఇంకా చదువుతున్నారా మీరు అని. ఇంకా ఏదో కోర్సు, ఇంకా ఏదో కోర్సు, స్పెషల్ కోర్సు, స్పెషల్ కోర్సు, స్పెషల్ కోర్సు అంటే నేను విద్యను చదవకూడదని చెప్పలే. వచ్చేంత వరకు చదవాలి, అది వేరే. అది కొంత లిమిట్ ఉంది, దానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ని దాటకూడదు మనం. రెండవది, మనమంతా సంసారంలో పుట్టాము. సొసైటీ చూస్తూ ఉన్నది మనము ఎదుగుతున్నాం, మనము పౌరులవుతున్నాం. ఉపయోగపడేటువంటి విద్యను మనం చదవాలి. 10 మందికి ఉపయోగపడేటువంటి విద్యను మనం చదవాలి. చాలామంది ప్రారంభంలో అట్లా అనుకుంటారు, నేను డాక్టర్ చదివితే పల్లెల్లో వెళ్ళేంత సేవ చేస్తాను అని చాలామంది సంకల్పం చేసుకుంటారు, చదువుతారు, వెళ్ళరు. మనస్సు చేంజ్ అయిపోతుంది వాళ్ళకు. 5-6 ఏళ్ళు చదివే లోపల వాళ్ళకు ఫస్ట్ ప్రారంభంలో మెడికల్కు చేరుకునేటువంటి ఒక ఉత్సాహం నీలో ఉంది కదా, అది పోతుంది. సో అది పోకోకుండా చదవాలి మనం. ఆ ఉత్సాహం నిరుత్సాహపడకూడదు. లేక ఏదో గవర్నమెంట్ని చూసి కానీ, లేక ఇంకెవరినో స్నేహితులను చూసి కానీ, సొసైటీని చూసి కానీ, లేక నీ కాలేజీలో జరిగిన డిసప్పాయింట్మెంట్ చూసి కానీ, అప్పుడు నీ రూట్ చేంజ్ చేసుకోకూడదు. నీ అలవాటు ఉంది, నీకు ఒకటి ఉంది, నీ శక్తి అని ఒకటి ఉంది. ఆ శక్తిని కోల్పోకూడదు.